ఈరోజు మనం 10 లక్షలతో అన్నపూర్ణ కాలనీలో డ్రైనేజ్ శంకుస్థాపన చేసుకొని అదేవిధంగా కేలేట్ నగర్లో కూడా 6.5 లక్షలతో ఈరోజు డ్రైనేజ్ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకులు అయితేంది, వాటర్ బోర్డు ఆఫీసర్లు అయితేంది, పత్రిక విలేకరులు అయితే అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్ననే మన నెహ్రూ నగర్లో కూడా 34 లక్షలతో డ్రైనేజ్ పనులు చేయడం అయింది. ఇంకో దగ్గర 34 లక్షల వరకు కూడా డివిజన్లో ఇంకా డ్రైనేజ్ పనులు కూడా శంకుస్థాపన చేసేది ఉంది. పనులు కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యేది కూడా ఉన్నది. ఈరోజు మన బండారు ఈ ఫండ్స్ అన్ని వస్తున్నాయంటే మన ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మణరెడ్డి గారి అది ముందు చూపాలా. అదేవిధంగా మన బండారు లక్ష్మణరెడ్డి గారు సీఎం గారి దగ్గరికి పోయి అదే మినిస్టర్ల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కూడా మన మల్లపూర్ డివిజన్కు అదే ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఫండ్స్ చాలా పెద్ద ఎత్తున కూడా పట్టుకోవడం జరుగుతుంది. అధికారంలో లేకున్నా అని ఉన్నట్టుగా పనులు జరుగుతున్నాయంటే గతంలో కూడా తాను కాంగ్రెస్లో పనిచేసిన సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకుల దగ్గరతో కూడా అతనికి ఒక సీఎం గారితో కూడా ఫ్రెండ్లీ వాతావరణం, మంత్రులతో కూడా ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నది కాబట్టి ఈరోజు జరుగుతుంది. ఏ కాంగ్రెస్ లీడర్ కూడా ఇప్పటి వరకు కూడా పర్సనల్గా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ లీడర్లు ఏ వాళ్ళు కూడా ₹1 కూడా తీసుకొచ్చింది లేదు. ఎక్కడికక్కడ కూడా బజార్లకు వచ్చి గొప్పలు చెప్పి ఒక ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ 1-2 సార్లు ఈ అబద్ధాలు చెప్తే అది నిజమని నమ్మే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ఖండించవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే ప్రజలకు తప్పుదోవ పట్టించే పనులు ఇంకనైనా మానుకోవాలి. మేము చేస్తున్న పనులలో కట్టెలు ఏదో కాలాల కట్టెలు పెట్టే పనులను ఇంకనైనా మానుకోవాలని తెలియజేస్తూ ఏదో కొందరు మాట్లాడుతారు ఏ కాలనీ ఏం పని చేసినా ఏం పని గతం తొవి చూసుకోరు. ఏ కాలనీ అయినా కానీ 2-3 కోట్లు మినిమం పని చేసిన తక్కువ ఉండదు. ఇప్పుడు న్యూ భవన్ నగర్ కాలనీ ధర్మారెడ్డి చెప్తున్న కాలనీ అయితే దాదాపుగా 3-4 కోట్ల పని వెళ్తుంది నేను చేసింది. అట్లా లెక్కేస్తే ప్రతి కాలనీలో కూడా దాదాపు అట్లా చేసుకుంటూ మనం మల్లపూర్ డివిజన్లోనే ఇప్పటి వరకు కూడా 200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉప్పల్ ఐకాన్ లెక్క ఇది శ్మశాన వాటిక. పెద్ద లీడరు ఎక్స్-ఎమ్మెల్యే ఫాదర్ చనిపోతే కూడా మన మల్లపూర్కి తీసుకొచ్చే పరిస్థితి, ఎక్స్-మేయర్ తల్లి చచ్చిపోతే కూడా మల్లపూర్కి తీసుకొచ్చే పరిస్థితి, ఇట్లా పెద్ద చనిపోతే కూడా ఆడ తీసుకొచ్చే పరిస్థితి. ఒకప్పుడు బొందలగడ్డ చౌరస్తానని ఇప్పుడు బ్రహ్మాండంగా ఎలిఫెంట్ చౌరస్తా, అదేవిధంగా దానికి మహానయుల విగ్రహాలు పెట్టుకోవడం, దానికి ముందు కూడా 1,13 లక్షలతో సుందరీకరణ, ఇలాంటి పనులు ఒక 10 సంవత్సరాలు కూడా ఒక ప్రజలకు ఏం చేయాలని తపనతో మా కేసీఆర్ గారు కూడా ఉద్యమం నుంచి వచ్చిన కాబట్టి నేర్పించడం జరిగింది. ప్రజలకు మీరు ఉన్న రోజులు కూడా ఏ విధంగా మీరు సాయం చేస్తారో ప్రజలకు హాని చేయకుండా పర్వాలేదు, కానీ సాయం చేయకుండా పర్వాలేదు, కానీ హాని అయితే చేయవద్దని మా కేసీఆర్ గారు పిలుపు మేరకు మేమందరం కూడా ప్రతి ఒక్క అడుగున కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ డైనమిక్ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు లక్ష్మణరెడ్డి గారు డైనమిక్ ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఫండ్ కూడా పట్టుకురావడం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే గారి అండదండలో కూడా నిజంగా కూడా నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడైనా చాలా ఫండ్ కోసం తిప్పబడేది. ఈ రోజున కూడా ఈ ఫండ్స్లో పనులు అవుతున్నట్టే ఎమ్మెల్యే గారు ఒక కార్పొరేటర్ కన్నా కూడా అధ్వానం వాటర్ బోర్డు ఎండీకి డే బై డే తిరిగి వాటికొస్తున్న ఫండ్స్, అదేవిధంగా మన జిహెచ్ఎంసీకి కూడా తిరిగి వాటికొస్తున్న మన జిహెచ్ఎంసీలో మొన్న 3 రోజుల కింద నేను అన్నగారికి చెప్పడం జరిగింది. మాకు దాదాపు సుమారు ఒక 5 కోట్ల వరకు పనులు ఉంటాయి, సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్నీ వేసినాం అని చెప్తే ఎమ్మటే ఒక 4 కోట్ల వరకు కూడా ఈరోజు రేపు నాడు శాంక్షన్ కాబోతుంది. ఒక వారం 10 రోజుల లోపలే ఒక 4 కోట్లు కూడా శాంక్షన్. అది పవర్. ఇట్లా 4 కోట్లు 5 కోట్లు ఇట్లా 2 కోట్లు 3 కోట్లు అడిగితే వస్తున్నాయి అంటే అదొక ఓన్లీ మనకు డైనమిక్ ఎమ్మెల్యే బండారు లక్ష్మణరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా అండదండగా ప్రతి విషయంలో కూడా ఇవే కాకుండా కూడా పర్సనల్ కూడా హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ చాలా మంది కూడా మన డివిజన్లో ఒక దగ్గర 7-8 మంది వరకు కూడా ఫీజులు కడుతుండే MBBS సీట్ వచ్చిన పిల్లలకు. అదేవిధంగా మన హెల్త్ కూడా ఎవరికైనా ఏం ప్రాబ్లం వచ్చినా కానీ ₹1 ఖర్చు కాకుండా కూడా LOC ఇచ్చి మంచిగా కార్పొరేట్ హాస్పిటల్లో మనకు హెల్త్ కూడా వీళ్ళకి సహకరిస్తుంది. ఏ విషయం వచ్చినా కానీ నేనున్నానంటూ ముందుండే మన డైనమిక్ ఎమ్మెల్యే మనకున్న రోజులు మనమందరం కూడా నేను క్యాడర్ కూడా ఒకటే పిలిపిస్తున్నా. ఎక్కడికక్కడ కూడా ఈ కాంగ్రెస్ నాయకుల మన స్థానికంగా కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని ఖండించండి. మీరు ఏడా కూడా వెనక అడుగు వేయకండి. మన వెనకంగా డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాడు, మనకేం బాధ లేదు కాబట్టి మీరందరూ కూడా మనకు ఉద్యమం నేర్పించిన కేసీఆర్ గారు ఉన్నాడు కాబట్టి ఇలాంటి మనం ఏంటంటే ప్రజలంతా కూడా మనకు సపోర్ట్ ఓరవ లేకనే ఇలాంటి పనులు చేస్తారు. ప్రజలు సపోర్ట్ ఉన్నారు, ప్లస్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నారు. అందుకే మనందరం కూడా ముందుకు పోవాలి. ఈరోజు మనం ఏ పని అయినా కానీ ఎలా కూడా ఏం మీకు కన్ఫ్యూజ్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా.
ఏ పని ఎట్లా జరిగింది, ఏ డివిజన్లో ఏం జరిగింది, వీళ్ళు ఏం మాకు ఆలోచన లేకుండే. వాస్తవానికి మనం 1 వీక్లో మేము పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఏ డివిజన్లో ఏం చేసినాం అన్ని 200 కోట్లతో పని చేసినది 1 వీక్లో మీకు పిక్చర్ వస్తుంది. మాకు బుక్ కూడా మన 5 ఏళ్ళ కింద కొట్టించిన, ఇప్పుడు కూడా మళ్ళీ కూడా బుక్ కొట్టిస్తున్నా. 200 కోట్ల పైనే మనం పని చేసినాం. మనం ఎవరికి ఏం భయపడవాలి చేసినాం. గతంలో చూసుకున్నట్టుంటే ఈ 10 ఏళ్ళు చూసుకున్నట్టుంటే ఎట్లా ఉంది మల్లపూర్ ఏంది, ఇంకా ఈ 200 కోట్లు ఇంకా నెక్స్ట్ 10 ఏళ్ళలో కూడా ఎవ్వరు చేయలేనంత అభివృద్ధి మనం చేసినాం. కాబట్టి ఎక్కడ కూడా మనం పని చేసి తగ్గవలసిన అవసరం లేదు. పని చేసింది కూడా చెప్పుకోకపోతే కూడా మనకు లోపం ఉంటుంది. కాబట్టి పని చేసిన పనులు చెప్పుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడవచ్చు.